హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు ఈ జిల్లాల వారికి పీఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈరోజు ఏ జిల్లాల వారికి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పడతాయి? ఇప్పటి వరకు రైతు భరోసా 3 ఎకరాల వారికి డబ్బులు పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక నిన్నటి రోజున మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఈ 3 ఎకరాల వరకు కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పటి వరకు పడినటువంటి డబ్బులకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. అలాగే రైతు భరోసా వీరికి కట్ చేయనున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి. అలాగే పీఎం కిసాన్ 19వ విడత 2000 రూపాయలు ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేస్తే ఈ పీఎం కిసాన్ 19వ విడత 2000 రూపాయలు వస్తాయి. మరి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కూడా యొక్క డబ్బులు జమ అవుతాయి? అలాగే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులను ఎప్పటి నుంచి, అంటే రైతు భరోసా డబ్బులను ఎప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ చేయబోతున్నారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలామంది ఏంటంటే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే పడ్డాయి. మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక్కడ మరి ఎవరికి పడతాయి ఎవరికి పడవనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. అలాగే పీఎం కిసాన్ ఏ తేదీ వరకు కూడా డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఆ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారంతా కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది ఏంటంటే మనకు చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను ఎక్కడా కూడా చివరి వరకు చూడట్లేదు, అలాగే హెల్ప్ చేయట్లేదు. చాలామందికి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సహాయం చేస్తారని. ఎవరు చూసి వెళ్ళిపోతున్నారు. ఇక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫోన్పే తీసేయి, ఎందుకు నువ్వు ఫోన్పే ఇట్లా పెట్టావు అనేది అడిగారు. మరి ఎందుకు అడిగారో నాకైతే తెలియదు. నేనేం తప్పు చేయట్లేదు. నాకున్నటువంటి ప్రాబ్లం బట్టి మీకు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాను. సహాయం మనసున్న వాళ్ళు, హెల్ప్ చేయాలనుకునే వాళ్ళకి ఎవరో ఒకరికి ఉద్దేశం ఉంటుంది సహాయం చేయాలని, వారు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ఇలా చేసి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి. మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేసి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఇక రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక రైతు భరోసా డబ్బులతో పాటు మన ప్రధాని మోదీ గారు కూడా రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2000 రూపాయలను అయితే విడుదల చేశారు. మరి 19వ విడత కింద ప్రతి రైతుకు కూడా 2000 రూపాయలను ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా చాలామందికి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడట్లేదని రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి డబ్బులు పడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం, అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ కాకపోవడం, దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు, ఈ లింకు లేకపోవడం, అలాగే మనకు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం, ఇలా చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే రైతుల ఖాతాలోకి యొక్క డబ్బులు అనేది జమ కాకుండా
ఆగిపోవడం జరిగింది. అది పీఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ అన్నిటికీ కూడా వర్తిస్తుందన్నమాట. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక యూనిక్ గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దయచేసి ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సమాచారం అందించుంటారు ఏఈఓ గారు కానీ ఏఓ గారు కానీ. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కొత్త రిజిస్ట్రేషన్ కార్డును అంటే ఆధార్ కార్డు తరహాలో రైతులకు కూడా ఒక గుర్తింపు కార్డును అయితే కేంద్రం ప్రవేశపెట్టింది. మరి మీరు యొక్క కార్డుకి ఇంకా అప్లై చేసుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇక ఈ కార్డు ఉంటేనే భవిష్యత్తులో రాబోయేటువంటి పథకాలన్నీ కూడా మనకు రాబోతున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారితో భేటీ కావడం జరిగింది. ఇక ఈ భేటీలో పలు అంశాలను చర్చించడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను, రాష్ట్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి పైన మన ప్రధాని మోదీ గారితో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. ఇక్కడ ఈ భేటీలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు ఇంకా ఎవరికైతే పడలేదో వారు కూడా మనకి ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఏదైతే నేను చెప్పినట్లు ముందుగా మీకు డబ్బులు పడకపోతే ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు అంటే మీ గ్రామంలో మీ ఊర్లో చాలామందికి పైసలు అనేవి పడి ఉంటాయి, కొంతమందికి పైసలు అనేవి జమ అయ్యి ఉండవు. మరి పైసలు జమ కాని వాళ్ళంతా వాళ్ళు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అయిందనేది కూడా చూసుకోండి. ఒకవేళ కాకపోతే కనుక మీ ఏఓ గారిని కలిసైనా కూడా మీరు చేసుకోండి. అలాగే ఈ యూనిక్ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో దానికి రిజిస్ట్రేషన్ కొరకు మీ యొక్క 1B అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు చెక్ చేసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు కనుక ఈ డబ్బులు కనుక తీసుకుంటే మీకు అంటే డబ్బులు గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల రాకపోయింటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే ఇస్తూ ఉంటుంది. పీఎం కిసాన్ డబ్బులు ఇంకా పడని వారు ఇలా చేయండి. ఒకవేళ మీకు గతంలో డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు ఇప్పుడు కూడా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులను అయితే తీసుకోండి. ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున అంటే గతంలో 7,500 ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఎకరానికి 6,000 రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే డబ్బులు పడినటువంటి రైతులకందరికీ కూడా 3 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయని, ఇక 4 ఎకరాల వారికి డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు 3 విడతల డబ్బులు 3 ఎకరాల డబ్బులు 18,000 ఒక్కొక్క రైతుకు కూడా జమ కావడం జరిగింది. మరి ఇక 4 ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు అయితే మీకు జమ కాబోతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సోమవారం నుంచి కూడా పైసలు అనేవి పడతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు ఇంకా ఈ రైతు భరోసా డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీ ఏఈఓ గారిని కలిసి మీరు చెక్ చేసుకుని యొక్క పైసలు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మీ అర్హతలను బట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను ఈ నెల 31 లోపు, ఈ మార్చి 31 లోపు అయితే పైసలు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులను అయితే తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు. తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించడం మర్చిపోవద్దు. మీ హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.